పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఎప్పుడు ఎలా మారతాయో చెప్పలేం. ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలు అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఆ పరిస్థితే ఆ మాజీ మంత్రి గారికి ఎదురైందట. గతంలో ఆ నియోజకవర్గాల్లో తన మాటే వేదవాక్కులా నడిచేది ఆయనకు. ఆయన మాటకు తిరిగే లేకుండా తాను ఏం చేసినా చెల్లిపోయేది. నియోజకవర్గాల్లో రాజుల్లా ఉండే ఆయన అసలు ఇప్పుడు ఏమయ్యారు? ఎక్కడున్నారు? ఎందుకు సైలెంట్ అయిపోయారు? ఇంతగా సైలెంట్ అవ్వడానికి కారణాలు ఏంటి? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా, పదవులు వచ్చినా రాకపోయినా నేతల్లో ఎప్పుడూ ఏదో ఒక అసంతృప్తి ఉంటూనే ఉంటుంది. అంతర్గత ప్రజాస్వామ్యానికి పెట్టింది పేరైన కాంగ్రెస్లో నిత్య అసంతృప్తివాదులు ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. ఇందుకీ అసలు తెలంగాణ కాంగ్రెస్లో ఏం జరుగుతుంది? అధికార పక్షంలో అంతా బానే ఉంది కదా అని అనుకుంటే పప్పులో కాలేసినట్టే. తెలంగాణ కాంగ్రెస్లో కార్పొరేషన్ పదవులు వరించిన వారిలో ఉన్న అసంతృప్తి అక్కడక్కడా బయటపడుతోంది ఇప్పుడు. పలువురు నాయకులు పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాటాలు చేశారు. వారికి ఉన్న పార్టీ బాధ్యతలో కష్టపడి పనిచేశారు. ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. కానీ సమీకరణాలు కుదరకపోవడంతో పోటీకి దూరంగా ఉండాల్సి వచ్చింది. అయినా చిత్తశుద్ధితో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేశారు. అందుకే పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అలాంటి వారికి ఫస్ట్ లిస్టులో కార్పొరేషన్ పదవులు దక్కాయి. ఇప్పుడున్న కార్పొరేషన్ చైర్మన్లలో దాదాపు 60% మంది నేతలు ఎమ్మెల్యే టికెట్ ఆశించిన వారే. రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ దక్కించుకోవడానికి తమ నియోజకవర్గాల్లో ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్న వారు చాలా మందే ఉన్నారన్నలో ఎలాంటి సందేహం లేదు. అయితే అదే ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్న కార్పొరేషన్ చైర్మన్లకు నియోజకవర్గాల్లో సమస్యగా మారిందట. ఆయా నియోజకవర్గాల్లో కార్పొరేషన్ చైర్మన్లను అభిమానులు, సొంత సామాజిక వర్గానికి చెందిన నేతలు ఒక టీంగా అండగా నిలుస్తున్నారట. అయితే అదే సెగ్మెంట్లో పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేను, లేకపోతే ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయి పార్టీ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న నాయకుడి వర్గాలు ఉండడంతో సదరు కార్పొరేషన్ చైర్మన్లకు వారికి మధ్య గ్యాప్ స్పష్టంగా కనిపిస్తోందట. పార్టీ కార్యక్రమాలు కూడా అందరూ కలిసి చేయడం లేదట. పార్టీ అధికారంలో ఉంది. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేనే కాదు, తాము కూడా ఉన్నాము, తాము చెప్పిన పనులు చేయాల్సిందే అని నామినేటెడ్ పదవులు పొందిన వారు అధికారులపై పెత్తనం చేయాలని చూస్తున్నారట. ఈ రోజు ఫలానా లీడర్ ఎమ్మెల్యేగా ఉండొచ్చు, రానున్న రోజుల్లో టికెట్ తనకే వస్తుందని, గెలిచి ఎమ్మెల్యే అయ్యేది తానే అని ప్రచారం సైతం చేసుకుంటున్నారట. పార్టీ పదవుల్లో, నియోజకవర్గాల్లోని పదవుల్లో తాము చెప్పిన వారికే ఇవ్వాలని, ఇప్పిస్తామని కూడా అంటున్నారట. దాంతో అలాంటి నియోజకవర్గాల్లో రెండు వర్గాల మధ్య మాటల యుద్ధం కూడా నడుస్తోంది. కొందరు కార్పొరేషన్ చైర్మన్లైతే ఎమ్మెల్యేలాగే వ్యవహరిస్తున్నారని, పదవులు రాగానే ప్రజాప్రతినిధులను మించి పెత్తనం చెలాయిస్తుండడం చర్చనీయాంశంగా మారుతోంది. ఎమ్మెల్యే అవడమే టార్గెట్ గా కాంట్రాక్టర్ల బిల్లు పైరవీలు, సివిల్ ఇష్యూస్ సెటిల్మెంట్స్ చేయడం, నియోజకవర్గ ఎమ్మెల్యేతో సంబంధం లేకుండా అధికారులతో మాట్లాడడం వంటివి చేస్తూ తన ఇమేజ్ పెంచుకోవడానికి చూస్తున్నారట. మాట వినని వారికి తర్వాత ఎమ్మెల్యే తానేనని, అప్పుడు మీ సంగతి చూస్తానని బెదిరిస్తున్నారట. మరి ఏడాదికే ఇలాంటి పరిస్థితి ఉంటే రానున్న రోజుల్లో వారి వ్యవహార శైలి ఎంత శృతిమించుతుందో, పార్టీలో ఆధిపత్య పోరు ఏ మలుపులు తిరుగుతుందో చూడాలి.